మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడులో కొనసాగుతున్న సిట్ విచారణ. దాడులు, కేసుల నమోదుపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికార మార్పిడి తప్పదు. సిపిఐ నేత నారాయణ వ్యాఖ్య. గతంలో ఎప్పుడూ జరగని హింస ఈ ఎన్నికల్లో జరిగింది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అంబటి రాంబాబు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 10th నూతన పాఠ్య పుస్తకాలపై ఉపాధ్యాయులకు శిక్షణ. పాల్గొన్న వివిధ పాఠశాలల టీచర్స్. పల్నాడులో ఎన్నికల అనంతరం జరిగిన గొడవలపై ఏర్పాటైన సిట్ విచారణ కొనసాగుతుంది. సత్తెనపల్లి, నర్సరావుపేట, కారంపూడి, మాచర్ల, ఇతర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపై నమోదైన కేసులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో పోలీసులు తీసుకున్న చర్యలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల జరిగిన హింసపై నమోదైన కేసుల్లో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్రంలో బీజేపీ ఓడిపోతుందని, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు డీజీపీని మార్చకపోయి ఉంటే రాష్ట్రంలో అనేక దాడులు జరిగి వల్లకాడు అయ్యేదని అన్నారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ముప్పాల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రితో కలిసి నారాయణ మీడియాతో మాట్లాడారు. 400 సీట్లు వస్తాయంటూ ప్రధాని మోడీ మైండ్ గేమ్ ఆడుతున్నారని ధ్వజమెత్తారు. తెలుగు ప్రజలకు మొదటి శత్రువు మోడీనే అన్న నారాయణ, రాజకీయ బ్రతుకు తెరువు కోసమే చంద్రబాబు మోడీతో కలిశారని విమర్శించారు. ఓడిపోతామనే భయంతోనే ఏపీలో ఎన్నికల అనంతరం వైసీపీ దాడులకు పాల్పడుతుందని, దీనికి కారణం పోలీసుల వైఫల్యమే అన్నారు. దేశంలో మోడీ వ్యతిరేకత పూర్తిగా కనపడుతుందని, ఇండియా కూటమి బలపడ్డమే దానికి నిదర్శనమని నారాయణ చెప్పారు. కేంద్రంలో 400 సీట్లు చెప్పేసి పదే పదే ఒక సైకలాజికల్ వార్, మైండ్ గేమ్ చేస్తున్నారు. అది ఇప్పటికీ బీజేపీలో టాప్ లీడర్స్తో సహా మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది. నార్త్లో 50% ఓడిపోతున్నారు. యూపీలో, ఎంపీలో, రాజస్థాన్లో, మిగిలిన హర్యానాలో ఇవన్నీ కూడా 50% పైన ఓడిపోతున్నారు. వాళ్ళకి సౌత్ ఇండియా మీద ఎక్కువ ఆశ పెట్టుకున్నారు. సౌత్ ఇండియాలో 0. ఏదైనా వస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు దయ వల్ల 1-2 సీట్లు వస్తే రావచ్చు తప్ప బీజేపీకి, మిగిలిన సౌత్లో వాళ్ళు రావు. ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ మార్పిడి తథ్యం. అంటే డబుల్ ఇంజన్ చెప్పేసి గొడవ పెడతారే, డబుల్ ఇంజన్కి అసలు ఇంజనే పోతుంది అక్కడ. 10వ తరగతి నూతన పాఠ్య పుస్తకాలపై ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు జరిగాయి. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో లాంలోని చలపతి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు మాజీ ఎమ్మెల్సీ గేయానంద్, చలపతి విద్యా సంస్థల చైర్మన్ వైవి ఆంజనేయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఫిజికల్ సైన్స్, బయాలజీ, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులో ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ క్లాసులు చేపట్టారు. విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించేలా నూతన సిలబస్ ను ఎలా బోధించాలో ఈ శిక్షణ కార్యక్రమంలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వివరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ నిర్వహిస్తున్నాం. దాదాపు 500-600 మంది ఉపాధ్యాయులు వచ్చారు. ఫిజికల్ సైన్సెస్, బయాలజీ, ఇంగ్లీషు, సోషల్, ఈ 4 సబ్జెక్ట్స్లో మరి ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా సెంట్రల్ సిలబస్, విద్యార్థులకు ఉపయోగకరమైనవి. అందువలన ఉపాధ్యాయులు వీటి ద్వారా నేర్చుకుని పిల్లలకు ఉపయోగించాలని కోరుతున్నాము. సైన్స్ను బోధించడం అంటే క్లాస్ రూమ్లో 4 గోడల మధ్య ర్యాంకుల కోసమో మార్కుల కోసమో కాదు, ఒక స్పిరిట్ ఆఫ్ సైన్స్ను, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందింపజేయడానికి, అదేవిధంగా సైన్స్ పట్ల ఒక రియల్ ఎంతూజియాజం, ఒక అభిరుచిని కల్పించడానికి. సైన్స్ అంటే ప్రయోగం, సైన్స్ అంటే ప్రశ్న, సైన్స్ అంటే రుజువు, సైన్స్ అంటే సత్యం, సైన్స్ అంటే ఒక దృక్పథం. ఈ అంశాలు పిల్లలకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు జన విజ్ఞాన వేదిక ఒక టీచర్స్కు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం జరుపుతూ ఉంది. మీ ద్వారా కొన్ని వేల లక్షల మంది ఈరోజు దేశ విదేశాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఉన్న విషయం చాలా గొప్ప విషయం.
ఏ విద్యార్థి అయినా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ప్రారంభంలో పాఠశాలలో చదువుకొని తర్వాత కాలేజీలో చదువుకుని తర్వాతనే రాష్ట్రం దాడతాడు, దేశం దాడతాడు, కానీ డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అలాంటి ఓనమాలు కానివ్వండి, ఫౌండేషన్ కానివ్వండి, మంచి పునాదిని అందించి ఈ రోజున ఈ దేశ ఖ్యాతి విదేశాల్లో నిలబడేట్టుగా చేయగలిగినటువంటి మీ అందరికీ. తూర్పు నియోజకవర్గ పరిధిలో పోలీసు అధికారులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్కు నగరవాసులు సహకరించాలని కోరుతూ జిల్లా ఎస్పీ తుషార్ దూడి ఆదేశాలతో ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నగరంలో ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నగరంలోని లాడ్జీలు, రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. కౌంటింగ్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో లాలాపేట, కొత్తపేట, పాతగుంటూరు సిఐలు, సిబ్బంది పాల్గొన్నారు. జూన్ 4వ తేదీన ఉన్నటువంటి ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఇప్పటికే గుంటూరు జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో కొత్తపేట, లాలాపేట, ఓల్డ్ గుంటూరు పరిధిలో ఉన్నటువంటి సిబ్బందితో మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఉత్తర్వుల మేరకు ఈరోజు రూట్ ఫ్లాగ్ మార్చ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కౌంటింగ్ సందర్భంగా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు చేయాలని తలంచితే మాత్రం వారి మీద నాన్ బెయిలబుల్ కేసులు కట్టి జైలు పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ రోజు కౌంటింగ్ రోజున అన్ని మెయిన్ ప్రదేశాల్లో పికెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈస్ట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి లాడ్జెస్ అయితేనే కానీ, పెట్రోల్ బంక్స్ అయితేనే కానీ, క్రాకర్ షాపులకు అయితే అందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. పెట్రోల్ బంకులు ఎవరు కూడా లూజ్గా అమ్మకూడదు, అదేవిధంగా క్రాకర్స్ ఎవరికి కూడా ఇవ్వకూడదు. లాడ్జెస్లో కూడా ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనే ప్రతి ఒక్క వివరాలు నమోదు చేయాలా. తనకు అధికారం రాదు అనుకున్నప్పుడు హింసను ప్రేరేపించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు వెనకాడరని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లు కేవలం పోలీసుల వైఫల్యం వల్లేనని ధ్వజమెత్తారు. నర్సరావుపేటలో సిట్ బృందాన్ని కలిసి ఆందోళనలకు సంబంధించిన వివరాలను అందించినట్లు ఆయన తెలిపారు. తొండపి గ్రామంలో ముస్లింలపై దాడులు జరిగినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, బాధితులు గ్రామం వదిలి ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్నారని చెప్పారు. సీఎం జగన్ చేసిన మేలుకు తమ ఓటు ద్వారా కృతజ్ఞతలు తెలిపేందుకే ప్రజలు మే 13న పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారని అంబటి అన్నారు. నేను ఓడిపోతాను అని అనుకున్న రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రాక్షసంగా వ్యవహరిస్తాడు. ఫెయిల్యూర్ అయింది ఇక్కడ పల్నాడులో పోలీస్ వ్యవస్థ. 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నాడు. తొండపిలో శాంతి భద్రతలు లేవు, ఎక్కడెక్కడో తలదాచుకున్నారు. వాళ్ళందరినీ తీసుకురండి, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ ఇళ్లలో ఉండే విధంగా చెయ్యాలని ఏం చేశారండి? తొండపిలో ఇళ్ళు తగలేశారు, ముస్లింస్ ఇళ్ళు తగలేశారు. అంతేకాదు ముస్లింలు బైకులు, బళ్ళు మొత్తం తగలేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలను వైసీపీ ప్రోత్సహించడం దుర్మార్గమని సిపిఐ నేతలు ముప్పాల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్ మండిపడ్డారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. రాబోయే ప్రజా తీర్పులో కమ్యూనిస్టుల పాత్ర గణనీయంగా ఉంటుందని చెప్పారు. మోడీ గ్రాఫ్ పూర్తిగా తగ్గిందని, మత రాజకీయాలను ప్రోత్సహించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని తెలిపారు. అటు దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద గత 5 సంవత్సరాల కాలంగా ఏ అంశాల మీద మేము ప్రజల పక్షాన పోరాడామో అవన్నీ వాస్తవాలని చెప్పి రేపు కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజా తీర్పు రాబోతుంది. ఆ తీర్పుని ప్రభావితం చేయటంలో కమ్యూనిస్టుల పాత్ర గణనీయంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మోడీ వ్యతిరేకత, మోడీ ప్రమాదం దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలపైన స్పష్టంగా కనపడుతూ ఉంది. అది బూతుల దగ్గరికి వెళ్ళినప్పుడు అనేక మంది మైనార్టీ సోదరులు, క్రిస్టియన్ మైనార్టీ సోదరులు ఆకలితో అలమటించేవాళ్ళు తెలియజేయటం అనేది జరిగింది. ఇది చాలా శుభపరిణామం. ఈ మేరకు ఆలోచించడం అనేది చాలా శుభపరిణామం.
జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పెట్రోల్ బంకుల్లో ఎలక్షన్ కమిషన్ వారి నియమావళి ప్రకారం పెట్రోల్ మరియు డీజిల్లను విడిగా బాటిల్స్లో పోయడం నిషేధమని, ఏ పెట్రోల్ బంకు వారైనా రూల్స్ పాటించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ తుషార్ దూడి అధికారులను ఆదేశించారు. జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. జిల్లాలో బాణాసంచాలు నిల్వ ఉంచే కేంద్రాల్లో పోలీసు అధికారులు, ఫైర్ అధికారుల సమన్వయంతో బాణాసంచాల గోడౌన్లను తనిఖీలు నిర్వహించాలని అధికారులను కోరారు. జిల్లాలో కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక గ్రామాల్లో మరియు ముఖ్య ప్రధాన కూడళ్లలో పోలీసుల పికెట్లతో కూడిన బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన కేబీఆర్ ఫ్రైడ్ చికెన్ సెంటర్ను ఈరోజు ఘనంగా ప్రారంభించారు. గొజ్జరగుళ్ల సెంటర్లో వేళంగిని రెడ్డి ఏర్పాటు చేసిన కేబీఆర్ ఫ్రైడ్ చికెన్ సెంటర్ను నగరంలోని ప్రముఖ నాయకులు ప్రారంభించారు. ఫ్రెష్ చికెన్తో, నాణ్యమైన వంట నూనెలతో రుచికరంగా తయారు చేసిన ఫ్రైడ్ చికెన్ను నగరవాసులకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎండీ శ్రావణ్ కుమార్, సీఈఓ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు ప్రజలందరికీ నమస్కారం. సో మీ గుంటూరుకి మా కేబీఆర్ క్రిస్పీ చికెన్ అయితే ఈరోజు రావడం జరిగింది. సో ఈరోజు ఘన విజయంగా ఓపెన్ చేసుకుంటున్న గుంటూరు కేబీఆర్ క్రిస్పీ చికెన్ ఎంతో దిగ్విజయంగా 22 ఫ్రాంచైజీలతో హైదరాబాద్లో దిగ్విజయంగా జరుగుతున్న కేబీఆర్ క్రిస్పీ చికెన్ ఫ్రాంచైజీ బిజినెస్ ఇప్పుడు మన గుంటూరుకు వచ్చేసిందండి. గుంటూరు ప్రజలందరినీ ఆశీర్వాదాల కోసం వెయిట్ చేస్తుంది. ఇవాళ లాంచ్ అవబోతుంది. మేము ఇచ్చేది స్పెషల్ స్కిన్లెస్ అండ్ ఫ్రెష్ చికెనే మేము సర్వ్ చేస్తాము క్రిస్పీ చికెన్లో. సో క్రిస్పీ చికెన్ ప్యాటర్న్లో ఫ్రెష్ చికెన్ సర్వ్ చేసేది మా కేబీఆర్ మాత్రమే. ఇది మేము ధైర్యంగా చెప్పగలుగుతాము మా ఫామ్లోని. సో మీ అందరి ఆశీర్వాదాలు మాకుంటాయని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఈ కేబీఆర్ చికెను ఫ్రెష్ చికెన్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫ్రెష్ ఆయిల్తో వాడతారు ప్రతిరోజు. అదేవిధంగా ఇక హైదరాబాద్లో వచ్చేసరికి 21 ఫ్రాంచైజు. నేను యాక్చువల్గా హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తాను అతని. ఈ యొక్క క్రిస్పీ చికెన్ వచ్చేసరికి టేస్ట్ నాకు నచ్చి నా యొక్క డిస్టిక్ అయిన గుంటూరు డిస్టిక్లో నేను ఫ్రాంచైజీ తీసుకోవాలన్న ఎయిమ్తో నేను ఫ్రాంచైజీ తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు కూడా ఈ యొక్క చికెన్ యొక్క టేస్ట్ చూసి అవగాహన సంస్థలో ప్రతి ఆదివారం జరిగే ఆరోగ్య సభలో ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆళ్ల సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు. అరండల్పేటలోని అవగాహన సంస్థలో జరిగిన ఆరోగ్య సభలో డాక్టర్ ఆళ్ల సిద్ధార్థరెడ్డి పాల్గొని లివర్ మరియు జీర్ణకోశ సమస్యలకు ఆధునిక చికిత్సపై అవగాహన కల్పించారు. గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు కామెర్లు, కాలేయ వ్యాధి, రక్తపు వాంతులు, హెపటైటిస్ బి అండ్ సి, ప్యాంక్రియాస్ వ్యాధులు, మలబద్ధకం, విరోచనాలు, పిత్తాశయంలో రాళ్లు తదితర విషయాలపై డాక్టర్ సిద్ధార్థరెడ్డి అవగాహన కలగజేశారు. కార్యక్రమంలో కొండ శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాంటీబయాటిక్ వేయటం వల్ల ఏమవుతుందంటే ఆ బ్యాలెన్స్ తప్పిపోతుంది. బ్యాలెన్స్ తప్పినప్పుడు ఏంటంటే ఈ చెడ్డ బ్యాక్టీరియా ఎక్కువ అయిపోతే సో మంచి బ్యాక్టీరియా అన్నది మనకి ఆ యాంటీబయాటిక్ మంచి బ్యాక్టీరియాని డిస్ట్రాయ్ చేసేస్తుంది. సో ఎప్పుడైతే ఈ చెడ్డ బ్యాక్టీరియా పెరిగినప్పుడు ఏంటంటే ఆ ఎపిసోడ్ తగ్గిపోయిన మోషన్స్ ఆ తర్వాత చిన్నగా లోపలన్నీ తేడాలు వచ్చి కడుపు ఉబ్బరం, లేదు మళ్ళీ ఏదైనా తినగానే వెంటనే వెళ్ళిపోవడం మోషన్కి, ఇవన్నీ కూడా ఇటువంటి లక్షణాలు అన్నీ కూడా ఈ బ్యాలెన్స్ తప్పడం వల్ల అండి. సో ఎప్పుడైనా మనకి మోషన్స్ అయితే ఫుడ్ పాయిజనింగ్ ఏదన్నా బయట తిన్నప్పుడు కానీ ఇలా అయినప్పుడు ఏంటంటే యాంటీబయాటిక్ ఇవ్వడానికి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో చిన్నపలకలూరులో రేపు మెగా వైద్య శిబిరం జరుగుతుందని చైర్మన్ డేగల ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవారికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో నిరంతరం మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో స్పెషాలిటీ డాక్టర్లు విచ్చేసి ఉచితంగా అవసరమైన వైద్య పరీక్షలు చేసి మందులు అందిస్తారని అన్నారు. పాసం రవీంద్ర యాదవ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు శ్రీకృష్ణ అకాడమీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమం నేడు జరిగింది.
అమరావతి రోడ్లోని అన్నదాన సత్రంలో జరిగిన కార్యక్రమంలో 10వ తరగతిలో 500 మార్కుల పైన సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, జ్ఞాపికలను అందజేశారు. అత్యున్నత మార్కులు సాధించిన పేద విద్యార్థులకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో పురస్కారాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో సాంబశివరావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. వాసిం రవీంద్ర యాదవ్, రూరల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ సొసైటీ మరియు శ్రీకృష్ణ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క 500 పైన మార్కులు 10th క్లాస్లో 500 పైన మార్కులు వచ్చిన వారికి మొత్తంగా ఒక 75 మందికి ఒక్కొక్కళ్ళకి 1500 నుంచి 2500కి పారితోషికం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సొసైటీ ముఖ్య ఉద్దేశం అత్యున్నతమైనటువంటి మార్కులు సంపాదించి మరి యొక్క దేశంలో ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దబడి వారి తల్లిదండ్రులకి పేరు తెచ్చి వాళ్ళు ఉద్ధరించబడి అదేవిధంగా ఈ సమాజానికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఈ యొక్క సొసైటీ వీళ్ళని ప్రోత్సహించడం జరిగింది. అమరావతి సాహితీ మిత్రుల 3వ సాహిత్య కార్యక్రమం ఎస్హెచ్ఓ కార్యాలయంలో జరిగింది. బ్రాడీపేట్లోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో జరిగిన సాహితీ కార్యక్రమంలో ఈ మాసం కవి ముంతాజ్ బేగం తమ కవితలను చదివి వినిపించారు. సినిమా పాటల్లో మాధుర్యం గురించి, ఎండల గురించి అమరాచారి ప్రసంగించారు. నిక్కచ్చి కవిత సత్కారానికి పోటీల్లో పాల్గొనే వారి పేర్లను ఈ సందర్భంగా నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో అమరావతి సాహితీ మిత్రుల అధ్యక్షులు డాక్టర్ రావి రంగారావు, కన్వీనర్ పింగళ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చూసుకోవాలి, పరిసరాలు చూస్తే మనం రాయాలనుకున్న కవిత్వానికి దేనికైనా కొత్త కొత్త పోలికలు దొరుకుతాయి, కొత్త కొత్త వ్యక్తీకరణలు దొరుకుతున్నాయి. అట్లా చూడండి, ఫ్యాన్ వైపు చూస్తున్నాం, మనం జ్ఞానాన్ని గురించి కవిత్వం రాస్తున్నాం. జ్ఞానం వెలుతురని చెప్పకుండా ఎలా చెప్పచ్చు? సమస్యల ఉక్కపోతతో నేను కొట్టుమిట్టాడుతున్నప్పుడు నన్ను అలరించే ఫ్యాను గాలి విజ్ఞానం అని చెప్పు. ఫ్యాను గాలితో విజ్ఞానం ఎవడు పోల్చలా? ముంతాజ్ బేగం చెప్పిందండి. జంటగా పుడతాయి, జన్మంతా కలిసే సాగుతాయి, మతమంటే తెలియదంటాయి, మనిషైతే చాలు జతకడతామంటాయి. కొన్న వారి కోసం ఎండనక వాననక కొన ఊపిరి దాకా పాటుపడతాయి. గుమ్మం బయట ఒద్దికగా నిలబడి ఉంటాయి, బద్ధకమంటూ మాకు లేనే లేదు, పగలు రాత్రి మీ సేవకు సదా మేము సిద్ధమేనంటాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పల్నాడులో కొనసాగుతున్న సిట్ విచారణ, దాడులు, కేసుల నమోదుపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు. కేంద్రంలో రాష్ట్రంలో అధికార మార్పిడి తప్పదు, సిపిఐ నేత నారాయణ వ్యాఖ్య. గతంలో ఎప్పుడూ జరగని హింస ఈ ఎన్నికల్లో జరిగింది, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అంబటి రాంబాబు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 10th నూతన పాఠ్య పుస్తకాలపై ఉపాధ్యాయులకు శిక్షణ, పాల్గొన్న వివిధ పాఠశాలల టీచర్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.